ఈ వీడియో ఏఐయా మాఫ్డా అది డెఫినెట్గా అది చూస్తే నిజంగానే అది నమ్మేటట్టు కూడా లేదు. ఏ రకంగా వాళ్ళు బుడలు తల్లుతూ ఉన్నారు. ఈ వీడియో ఒకవేళ నిజమైతే హలో ఫ్రెండ్స్, నేను రాజేంద్ర. శ్రీకాళహస్తి పాలిటిక్స్ ఏపీ పాలిటిక్స్ను షేక్ చేస్తున్నాయి. జనసేన పార్టీకి సంబంధించిన శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ కోట వినుత దంపతులు వాళ్ళ డ్రైవర్ శ్రీనివాస్ అలియాస్ రాయుడును చంపారనే ఆరోపణలు వాళ్ళ మీద ఉన్నాయి. వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే రీసెంట్గా 2 రోజుల కిందట శ్రీనివాస రాయుడు చనిపోకముందు తీసినటువంటి ఒక సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, అదేవిధంగా ఆయన అనుచరులు సుజీత్ రెడ్డి, పేట చంద్రశేఖర్, అదేవిధంగా జనసేన పార్టీ నాయకుడు ప్రస్తుత శ్రీకాళహస్తి టెంపుల్ చైర్మన్ అయినటువంటి కొట్టె సాయి ప్రసాద్ పేరును కూడా ఈ వీడియోలో ఆయన వెల్లడించడం జరిగింది. ఆ తర్వాత నిన్న చూస్తే ఈ కోట వినుత ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆమె ఎమోషనల్గా మాట్లాడుతూ, నన్ను ఈ కుట్రలో ఇరికించారు, నేను ఏ విధమైన తప్పు చేయలేదు, అన్ని ఆధారాలతో బయటకు వస్తానని చెప్పి ఆమె చెప్పడం జరిగింది నిన్న. ఇక చూస్తే ఈ ఈ 2 వీడియోలు బయటకు వచ్చిన తర్వాత స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. అయితే ఆయన ముందుగా కోట వినుతకు సంబంధించినటువంటి డ్రైవర్ శ్రీనివాసరాయుడికి సంబంధించిన వీడియో ఏదైతే ఉందో అది ఏఐ వీడియోనా అని అనుమానాలు వస్తున్నాయని చెప్పాడు. అదేవిధంగా చూస్తే ఆ డ్రైవర్కు మాకు ఎలాంటి సంబంధం లేదు, నేను అసలు అతన్ని కలవలేదు. అదేవిధంగా కోట వినుత మాకు ఈ అలయన్స్లో ఉన్నా కూడా మాకు సహకరించలేదు, ఆమె డబ్బులు డిమాండ్ చేసింది 8 కోట్ల వరకు అని చెప్పేసి ఇప్పుడు కొత్త ఆరోపణలు తెరపైకి తీసుకొచ్చాడు. అదేవిధంగా దీని వెనకాల ఎవరున్నారు ఏంటి, అనవసరంగా మా పేరు లాగుతున్నారు, రేపు ఇంకో నాయకుడు పేరు లాగుతారు, ఇది రాజకీయాలు ఒక ప్యాషన్గా మారింది, దీనిపైన ఖచ్చితంగా పెద్ద స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది, దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, అనవసరంగా నా పేరు వాడుతున్నారు, దీని వెనకాల ఎవరున్నా కూడా విడిచిపెట్టేది లేదంటూ ఆయన మీడియాతో మాట్లాడాడు. అది కూడా ఒకసారి ప్లే చేస్తాను, చూడండి. నిన్న 4 గంటలకి నాకు వీడియో రావడం జరిగింది. దాంట్లో ఎవరైతే హత్య చేయబడ్డాడో వాళ్ళ డ్రైవరు రాయుడు అనే వ్యక్తి, మరి ఆ వీడియో అనేది అందరం చూసాం. నేను మిమ్మల్ని అందరికీ కూడా 2 విషయాలు అడగదలుచుకున్నా. ఈ వీడియో ఏఐయా మాఫ్డా, లేకుంటే వీళ్ళు ఎవరైతే అతను హత్య చేశారో దాని ముందర వీడియో తీసి మిమ్మల్ని వదిలేస్తాం కాబట్టి వీడియో చెయ్యి అని చెప్పి బెదిరించి వీడియో తీసిన తర్వాత హత్య చేయడం జరిగిందా? ఆ రాయుడు అనేటువంటి బతుకుంటే అన్నా అతన్ని పిలుచుకొచ్చి కూర్చొని మాట్లాడి ప్రజల సమక్షంలోనే ఇది తేల్చుకునేటోళ్ళం. కానీ ఇక్కడ విడ్డూరం ఏమైందంటే, ఈ హత్య జరిగి దగ్గర 2 నెలలు కావస్తూ ఉంది. వీరు జైలు కూడా పోవడం జరిగింది. వీళ్ళు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం దాంట్లో వీళ్ళ అంతరాయం క్లియర్గా అర్థమైపోతాం. ఒక సింపతి తెచ్చుకోదానికో, లేకుంటే కష్టపడి గెలిచి ఈరోజు మంచి పేరు తెచ్చుకొని శ్రీకాళహస్తిని అభివృద్ధి చేస్తున్న నా మీద బుడద జల్లదానికో చేస్తున్నారని చెప్పి ఒక క్లియర్ కట్ సంగతి తప్ప, దీంట్లో వాళ్ళ డ్రైవర్తో నాకు డిపాజిట్లు కూడా గెలవని వాళ్ళతో ఆ రోజు మాకు వాస్తవాన్ని ఈ రోజు వరకు కూడా నేను ఆవిడతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎలక్షన్స్ ముందర కూడా. కానీ ఏ రోజు కూడా ఈ రోజు వరకు ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత కూడా, ఆమె మర్డర్ అయిన తర్వాత కూడా, వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ రోజు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడలేదు. ఏ రోజు గురించి కూడా ఒక కూటమి ప్రభుత్వంలో మనం సర్దుకొని పోవాలా, జాగ్రత్తగా ఉండాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి మా నాయకులు చెప్పారు. కాబట్టి ఏ రోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ రోజు మాట్లాడలేదు. కానీ ఈరోజు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, ఆ రోజు అసలు ఆవిడ మా కోసం పనిచేసింది ఆ కూటమి ప్రభుత్వంలో. ఏ రోజు కూడా వచ్చి మా కోసం పనిచేయలే. ఆఖరికి వాళ్ళ దగ్గర పనిచేసే జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టింది ఆవిడ. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తే మాత్రం డెఫినెట్గా ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు. డెఫినెట్గా దీని మీద
ఒక స్ట్రిక్ట్ ఎంక్వైరీ చేయాలి. ఈరోజు నా పేరు చెప్పారు, రేపు ఇంకో నాయకుల పేరు చెప్తారు. ఈరోజు నా మీద బురదబల్లే ప్రయత్నం ఉంది, రేపొద్దున ఇంకోటి మర్డర్ చేసి వాళ్ళ దగ్గర ఒక వాంగ్మూలం తీసుకొని ఇంకోటి పేరు మీద పెట్టే ఒక కొత్త వే ఆఫ్ రాజకీయం అనేది ఈరోజు చూస్తూ ఉన్నాం. నేను కూడా చిన్నప్పటి నుంచి రాజకీయంలో ఉన్నాం. దాని తర్వాత నాన్నగారితో ఎన్నో చూశాను. కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎప్పుడు కూడా జీవితంలో కానీ విని ఎరిగినట్టు ఎక్కడా లేదు. నేను ఒకటే ఇంకోటి కోరుకుంటున్నాను, స్ట్రిక్ట్గా దీన్ని దర్యాప్తు చేయాలా. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను, ఏ ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నాను. ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి మాట్లాడతాను. ఎందుకంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోతుందండి. ఒక కష్టపడే రాజకీయ నాయకుడి మీద, యంగ్స్టర్ మీద బురద తల్లేస్తే ఏదో నాలుగు పేపర్లు 5 మీడియా ఛానళ్ళు వేస్తే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయి ప్రతి ఒక్కరికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది బొజ్జల సుధీర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఇందులో నా భాగస్వామ్యం లేదు, నాకు అసలు సంబంధమే లేదు, అనవసరంగా నా పేరు లాగుతున్నారు, దీని వెనకాల కుట్ర జరుగుతుంది, ముఖ్యంగా వాళ్ళపైన అంటే కోట వినుత దంపతుల పైన కూడా ఆరోపణలు చేశారు, డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణలు చేశారు, దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టేది లేదని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే చూస్తూ ఉంటే ఇక్కడ ఆయన మాట్లాడిన దాంట్లో ఒకటి మనం ప్రథమంగా గమనించాల్సింది ఏంటంటే ఏఐ వీడియో అంటున్నాడు. ఏఐ వీడియోనే అయితే 19 నిమిషాల పాటు ఏఐ వీడియో చేయొచ్చా? ఒకవేళ చేయొచ్చు అనుకుంటే టెక్నాలజీ ఉంది, మరి టెక్నాలజీ హెల్ప్ తీసుకొని ఇది నిజంగానే ఏఐ వీడియోనా లేదంటే అతను మాట్లాడిన ఒరిజినల్ వీడియోనా అని చెప్పేసి తేల్చాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా చూస్తే ఆయనను చంపే ముందు ఈ వీడియో రికార్డ్ చేపించి నిన్ను వదిలిపెడతాం, నువ్వు బొజ్జల సుధీర్ రెడ్డి పేరు చెప్పు అని చెప్పి ఆ వీడియో రికార్డ్ చేసినట్లుగా కనబడుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఆయన చంపేశారని చెప్పేసి ఈయన మరో కొత్త వాదాన్ని తెరపెక్కించారు. అలా ఈ శ్రీకాళహస్తి పాలిటిక్స్లో జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల మధ్యన జరుగుతున్నటువంటి ఈ రచ్చ చూస్తూ ఉంటే ఒకవైపేమో ఈ కోట వినుత దంపతులు ఈ శ్రీనివాస్ ఆలియాస్ రాయుడును చంపింది మేం కాదు, మాపై కుట్రలు జరిగిందని చెప్పేసి అన్ని ఆధారాలతో సహా బయట పెడతామని ఆమె అంటుంది. మరోవైపు ఏమో అసలు నాకు సంబంధమే లేదు, అనవసరంగా నన్ను లాగుతున్నారు, పైగా నన్ను డబ్బులు డిమాండ్ చేశారు అని చెప్పేసి ఈయన చెప్తా ఉన్నాడు. అంటే ఎవరికి వారు దీంట్లో మా ఇన్వాల్వ్మెంట్ లేదు, మేము సచ్చీలున్నాం అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఫైనల్గా మరి ఇది ఏం జరుగుతుంది? అధినాయకులు జోక్యం చేసుకుంటారా లేదా దీని వెనకాల పెద్ద స్థాయిలో ఎంక్వైరీ అంటే విచారణ జరిపిస్తారా? అయితే కోట వినుత మాత్రం మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, అన్ని ఆధారాలతో బయటకు వస్తాను అని చెప్తుంది. మరి ఇంతకీ ఆమె దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? బొజ్జల సుధీర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆడియో రికార్డ్స్ ఉన్నాయా లేదంటే వీడియోస్ ఉన్నాయా? అసలు ఏమున్నాయి? అదే ఇప్పుడు కోట వినుత ఎలాంటి ఆధారాలు బయట పెట్టబోతుంది అనేదే ఇక్కడ ఆసక్తికరంగా మారింది.